బ్రిటిషర్స్ చేసిన మంచి పని ఏదైనా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం బ్రిటిష్ ఇండియా దగ్గర ఉన్న మలేషియాలోని ఏంటి స్పెషల్ అంటే, సో మలేషియా ప్రజల్ని భారతీయులు ఇక్కడ ఉన్న భారతీయుల్ని బ్రిటిషర్స్ తీసుకొచ్చారు కదా. సో ఈ షాప్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ బ్రిటిష్ ఇండియా, కాకపోతే మేడ్ ఇన్ ఇండియా. అన్నీ మొత్తం రంగు రంగులుగా వెరైటీ షర్టులు, అంతా కాటను, ప్యూర్ కాటన్, బ్రిటిష్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే మన ఇండియావే. బ్రాండ్ అయితే బ్రిటిష్ ఇండియా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతా భారతదేశం నుంచి వచ్చినవే, బ్రిటిష్ ఇండియా బ్రాండ్. ఎందుకు అంటే వీళ్ళ రెస్పెక్ట్ అనమాట. మరి బ్రిటిషర్స్ భారతీయుల్ని తీసుకొచ్చారు కదండి. ఈ దేశం బాగుంది కదా, పాడైపోతే అనుకోవడానికి. ఇండియా కన్నా 7 రెట్లు ఆదాయం, తలసరి ఆదాయం 7 రెట్లు మన ఇండియా నుంచి కూలీలు వచ్చి పనిచేస్తున్నారంటే ఈ దేశం బాగుంది కాబట్టే కదా ఇప్పుడు దుబాయ్, మలేషియా వెళ్తున్నాం. సో ఇక్కడికి 200 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మలేషియా ప్రజలకి బ్రిటిషర్స్ అన్నా ఇష్టమే, ఇండియా అన్నా ఇష్టమే. రెండు వీళ్ళకి ఇష్టం. చూసుకోవచ్చు, బ్రిటిష్ ఇండియా అనేది చాలా బాగున్నది. ఆ బ్రాండ్ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మన ఇండియా నుంచి వచ్చింది. బాగుందా బ్రిటిష్ ఇండియా చరిత్ర. బ్రిటిషర్స్ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, మన హైందవ మతాన్ని, హిందూ సోదరులని ఇండియా నుంచి మలేషియాకి, ఆసియాలోని, ఆ తర్వాత ఆఫ్రికాలోని మారిషస్కి, తర్వాత ఆస్ట్రేలియా ఖండంలోని ఫిజీ దేశానికి, కరేబియన్ దీవుల్లో ట్రినిడాడ్ టొబాగో దేశానికి తీసుకెళ్ళి మంచి పని చేశారు. ఈ విధంగానే మన హైందవ మతం ఎల్లలు దాటి కొల్లలు దాటి ఖండాంతరాలు దాటింది, విస్తరింపజేసింది. ఇక్కడ ఎంత ఎన్ని గుళ్ళు ఉన్నాయో తెలుసా, ఎంత బాగుంటుందో తెలుసా మలేషియా.